మనము డిస్కషన్ చేసినట్టు హ్యూమన్ రిలేషన్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉండాలంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనిషి యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి, తర్వాత జీవించేటటువంటి కళ ఎట్లా ఉండాలా, తర్వాత మనము ఎంచుకున్నటువంటి మార్గము, మన జీవిత లక్ష్యము, మనం జీవించేటటువంటి జీవిత విధానం అనేది ఆ ఒక విధంగా చెప్పాలి అంటే చాలా స్పష్టంగా క్లారిటీతో ఒక సవ్యమైనటువంటి దిశలో వెళ్ళాలి. దానికి మనం ఎలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే, ఇప్పుడు విత్తనం అనేది విషపూరితం అయిపోతే చెట్టు అనేది బాగా ఎదగదు. కాబట్టి ఆల్రెడీ సొసైటీలో కానీ, కుటుంబంలో కానీ అండ్ రకరకాల స్థితిగతుల్లో సమాజంలో చాలా పొల్యూషన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది, దాని తాలూకు నష్టం అనేది జరిగింది అండ్ ఎంతో మంది దాంతో సఫర్ అవుతున్నారు. ఆల్రెడీ దిస్ ఇస్ గోయింగ్ ఆన్. ఎన్నో సంవత్సరాల నుంచి ఇది జరుగుతోంది. కొన్ని కొన్ని జనరేషన్ వైజ్ ఇది జరుగుతుంది. నాకు తెలిసి ఒక ఆ ఒక 60-70 ఇయర్స్ నుంచి ఇది మనం చూస్తున్నాం. అంతకు ముందు కూడా నెగిటివిటీ ఉంది, అంతకు ముందు కూడా చాలా ఉన్నాయి. బట్ మన ఎస్పెషల్లీ మనం ఒక 60-70 ఇయర్స్ నుంచి ఒక మనిషి యొక్క జీవిత విధానం మనం చూస్తూ ఉంటే, సొసైటీని చూస్తూ ఉంటే రకరకాల మార్పులు మనకి కనబడుతున్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎంత అభివృద్ధి చెందుతుందో ఒక విధంగా మనిషి అంత బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. మీరు గమనించండి, ఆధునిక సమాజంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎంత ముందుకెళ్తుందో మనిషి అంత వెనక్కి అడుగు వేస్తున్నాడు, ముందుకు అడుగు వేయట్లా. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అప్డేట్ అయినప్పటికీ కూడా మనిషి జీవితం అప్డేట్ కావట్లేదు. ఎందుకంటే నేను మనిషిలాగా బతకాలి, నేను మానవత్వంతో జీవించాలా, నేను సాటి వారిని గౌరవించాలి అనేటటువంటి మినిమం క్వాలిటీ, ఒక మనిషికి ఉండాల్సినటువంటి మినిమం క్వాలిటీ ఏదైతే ఉందో అది కూడా మనిషి కోల్పోయాడు. అంటే ఇది ఆధునిక సమాజంలో ఈ విజ్ఞానం అనేది ఎంతెంత డెవలప్ అవుతుందో మనిషి యొక్క తత్వం నుంచి దిగజారిపోయినాడు. అంటే దిగజారిపోయి ఒక జంతువులాగా ఒక 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 రాక్షసులాగా బతుకుతున్నారే కానీ అసలు మనిషిలాగా ఎంతమంది జీవిస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అది మనిషి అనేవాడిని భూతద్దం వేసి వెతకాల్సి వచ్చేటట్టుంది నవేడేస్ లో. అలా ఉండేవాళ్ళని నాకు తెలిసి ఈ 7 బిలియన్ పీపుల్ లో వరల్డ్ వైడ్ హ్యుమానిటీతో జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనం చూస్తూ ఉంటే, అంటే మనిషిలాగా బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూస్తుంటే మనకి ఒక 5% కూడా దొరకరు ఈ మోడర్న్ ఎరాలో. అంటే ఇప్పుడు మనిషి తత్వం నుంచి, మనిషి యొక్క అస్తిత్వం నుంచి పూర్తిగా దిగజారిపోయి జీవిస్తున్నారు. వీళ్ళు రూపంలో మానవ దేహం అనేది వచ్చింది కానీ వాళ్ళ స్వభావం కానీ, జీవిత విధానం కానీ, వాళ్ళ నడత కానీ, నడవడిక కానీ ఇదన్నీ కూడా ఒక విధంగా చెప్పాల జంతువుల కంటే ఇంకా హీనమైన స్థితి ఏదన్నా ఉంటే ఆ స్థితికి దిగజారిపోతున్నారు. ఎందుకంటే ఒక జాతి జంతువు ఆ జాతి జంతువుకి హాని చేయదు. మీరు గమనించండి, ఒక పులిని చంపి తినదు, ఒక సింహాన్ని చంపి తినదు, ఆ జాతి జంతువుకి హాని చేయదు. కానీ మనిషిని చంపుతున్నాడు, మనిషికి హాని చేస్తున్నాడు. వీళ్ళన్నా మనుషులు అంటామా? అనలేదు. వీటికంటే క్రూర మృగాలు బెటర్ కదా, ఇతర జీవరాశులు బెటర్ కదా మనిషి కంటే. అంటే మనిషి దిగజారిపోవడం అనేది స్టార్ట్ చేస్తే జంతువుల కంటే హీనస్థితికి దిగజారిపోతాడు. ఇదే మనిషి ఎదగడం మొదలు పెట్టాడు అనుకోండి, అంటే అన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ తో, శీలంతో, సద్ధర్మంతో, లేదా మంచి కరుణ, మానవత్వము, భూతదయ వీటితో జీవించడం స్టార్ట్ చేస్తే మనిషి భగవంతుడిలాగా కూడా మారచ్చు. అంటే మనిషి జీవితం అనేది ఎలా ఉంటుందంటే ఒక జంక్షన్ లాగా ఉంటది. ఇది ఒక చౌరస్తా. జంక్షన్ అంటే తెలుసు కదా, 4 దారులు ఉంటాయి. ఈ 4 దారులు అంటే ఒకవైపు వెళ్తేనేమో జంతు ప్రపంచం ఉంటది, ఒకవైపు వెళ్తేనేమో జంతువుల కంటే హీనమైన స్థితులు ఉంటాయి, ఇంకొక వైపు వెళ్తేనేమో దైవికమైనటువంటి స్థితి ఉంటది, ఇంకొక వైపు వెళ్తేనేమో మనుష్య లోకం ఉంటది, అంటే మనుష్య స్వభావం ఉంటది. ఈ మనిషి సెంటర్ లో ఉంటాడు. ఈ సెంటర్ లో ఉన్నప్పుడు మనిషిగా పుట్టినందుకు మనిషిలాగైనా బతకాలి, లేదంటే మానవత్వాన్ని కూడా అతిక్రమించి, అంటే మనిషి తత్వాన్ని కూడా దాటి దైవత్వంలోకి వెళ్ళాలి. అంతేకాని మనిషి యొక్క స్థితి కంటే కిందికి దిగజారిపోవడము, ఆ జంతు స్వభావానికి లేదా ఇంతకంటే నీచమైనటువంటి స్వభావానికి దిగజారిపోతున్నాడు అంటే మనిషి తన పతనాన్ని తనే కోరి తెచ్చుకుంటున్నాడు.
అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ రేపు జరుగుతున్నటువంటి కొన్ని రకాల ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటే వాళ్ళు మరణించేటటువంటి విధానం మనం చూస్తూ ఉంటే చాలా ఘోరంగా మరణిస్తున్నారు. మనం చూస్తున్నాం, రకరకాల సంఘటనలు చూస్తున్నాం. ఎంత ఘోరంగా మరణిస్తున్నారంటే ఆఖరికి వాళ్ళ డెడ్ బాడీని కూడా సరిగా చూడలేనటువంటి పరిస్థితుల్లో చనిపోతున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతోంది? ఎందుకు జీవితము కనిపించేటటువంటి జీవితం ఇంత అందంగా ఉంది కదా, మరణం ఎందుకు అంత భయంకరంగా వస్తుంది? ఆది అందంగా ఉన్నప్పుడు అంతం కూడా అందంగానే ఉండాలి కదా. జన్మ ఒక సౌందర్యవంతంగా ఉన్నప్పుడు మరణం కూడా సౌందర్యంతోనే ఉండాలి. మరణం ఎందుకు కురూపంగా ఉంటుంది? మరణం ఎందుకు ఒక భయభ్రాంతులను గురి చేసే దానిలాగా ఉంటుంది? ఆ అంతం ఎందుకు ఎప్పుడు సాడ్నెస్ తో వెళ్తుంది? దాంట్లో కూడా ఎందుకు ఒక ఉత్సవపూర్వకంగా జీవితాన్ని ఒక సంతృప్తితో ఆనందంగా ఎందుకు మనిషి వెళ్ళలేకపోతున్నాడు భూమిని వదిలేసి? ఎందుకు ఇదంతా జరుగుతుందంటే జీవిత విధానము, ఎస్పెషల్లీ మౌలిక జీవిత విధానం, జీవితం అనేది కొన్ని మౌలిక సూత్రాలు ఉంటాయి. జీవితం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఏదో మామూలుగా జంతువులాగా వీటిలాగా బతికేసి వెళ్ళిపోవడానికి హ్యూమన్ లైఫ్ అనేది రాలేదు. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒక పర్పస్ తో పుడతాడు. ఆ పర్పస్ తో పుట్టినప్పుడు ఆ పర్పస్ ని నెరవేర్చుకోవడానికి తన జీవితాన్ని మోల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనిషి లోపల అన్ని రకాల లక్షణాలు ఉంటాయి. జంతు లక్షణాలు ఉన్నాయి, రాక్షస లక్షణాలు ఉన్నాయి, దైవిక లక్షణాలు ఉన్నాయి, మనుష్య లక్షణాలు ఉంటాయి. సో ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ఎలాంటి లక్షణాలతో మనం జీవిస్తున్నాము, మన స్వభావం ఎలా ఉంది, మన జీవిత విధానం ఎలా ఉంది, మనం జంతువులాగా బతుకుతున్నామా, రాక్షసులాగా బతుకుతున్నామా, లేదంటే మనిషిలాగా బతుకుతున్నామా, లేదంటే దైవికంగా ఉండి మనము ఏదైనా మంచి దైవికమైనటువంటి స్థితిగతుల్లో మనం వెళ్తున్నామా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు స్వాధ్యయనం చేసుకోవాలి. అప్పుడు జీవితం మారుతుంది. అంటే ఎట్లా స్వాధీనం చేసుకోవాలి అంటే మన ఆలోచనలు, మన భావాలు, మన జీవిత విధానం, మనం చేసే కర్మలు, తర్వాత మనం ఎంచుకున్నటువంటి ఎంచుకున్నటువంటి లక్ష్యాలు, మనం వెళ్తున్నటువంటి జీవిత పయనం, జీవిత యాత్ర ఎటుపోతుంది అని ప్రతి ఒక్కళ్ళు స్వాధీనం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి అర్థమైపోతుంది. మనిషి ప్రపంచం మీద మొత్తం దృష్టి పెడతాడు, కానీ స్వయం మీద పెట్టడు. ఇవన్నీ అర్థం కావాలి అంటే ఫస్ట్ దృష్టి ప్రపంచం మీద రాకూడదు, స్వయం మీద రావాలి. ఎప్పుడైతే మనం స్వయం మీద దృష్టి పెడతామో మనం ఎంచుకున్నటువంటి జీవిత విధానం ఎలా ఉంటుంది, తర్వాత మన మనం మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డే టు డే రొటీన్ లైఫ్ మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఎలా ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో ఆ ఈరోజు నేను ఒక మెసేజ్ పెట్టాను, గ్రూప్ లో కూడా పెట్టాను, అందరూ చూసుంటారు. ఏంటి అంటే మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది మాటల్లాగా మారుతాయి. మన మాటలు ఏవైతే ఉన్నాయో అది మన కర్మలాగా మారుతుంది. అంటే కర్మ అంటే యాక్షన్స్ అన్నట్టు, పనులు. మన పనులు ఏవైతే ఉన్నాయో ఎలాంటి అక్కడ మంచి చెడు మళ్ళీ విచక్షణ ఉండదు. మన పనులు ఎలాగైతే ఉంటాయో ఆ పనులే మనకు అలవాట్ల లాగా మారుతాయి. మన అలవాట్లు ఎలా ఉంటుందో మన క్యారెక్టర్ అలా మారుతుంది. మన క్యారెక్టర్ ఎలా ఉంటుందో మన జీవిత విధానం అటు వెళ్ళిపోతా ఉంటుంది. అంటే మన మాటలు, మనం చేసే పనులు, మన ఆలోచనలు, తర్వాత మన భావాలు, తర్వాత మనం జీవించేటటువంటి జీవిత విధానము, మన అలవాట్లు, మన ప్రవర్తన, నడత, నడవడిక, అండ్ లాస్ట్ లోకి వెళ్ళాలంటే శీలం, క్యారెక్టర్ బిల్డింగ్. ఈ క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుంది, ఈ స్వభావం అనేది ఎలా ఉంటుంది, అదే విధంగా జీవితం ముందుకెళ్తా ఉంటుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఆ విధంగా జీవిత లక్ష్యం అనేది ముందుకెళ్తా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనిషి తన జీవితాన్ని మార్చుకోవాలంటే, తను మనిషిలాగా జీవించాలి అంటే, అంటే మానవత్వంతో కూడినటువంటి ఇప్పుడు బ్రతకాలనుకుంటే ఎలాగైనా బతకచ్చు, అది పెద్ద ముఖ్యం కాదు. ఇప్పుడు జీవితం వచ్చింది, నీకు ఇష్టం ఉన్న నువ్వు దొంగలాగా బతికినా, నువ్వు మోసగాళ్ళగా బతికినా, అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, మోసాలు చేసినా నువ్వు బ్రతుకుతావు. ఇంత తిండి దొరుకుతుంది, బట్టలు దొరుకుతాయి, స్టేటస్ వస్తుంది. కానీ జంతువులు కూడా అలా కాంప్రమైజ్ కావు కొన్ని విషయాలలో. కానీ మనిషి తనకు కావాల్సిన కంఫర్ట్స్ కోసము అంత దిగజారిపోతున్నారు. కేవలం బ్రతకాలనుకుంటే ఎలాగైనా బతకచ్చు, జంతువులాగా బతకచ్చు, రాక్షసులాగా బతకచ్చు, ఎలాగైనా బ్రతికేయచ్చు. కానీ మనిషిలాగా బ్రతకాలంటే మాత్రం తప్పకుండా జీవితాన్ని మార్చుకోవాలి. నువ్వు మనిషిలాగా పుట్టావు, మనిషిలాగా బతకాలి. ఇప్పుడు బలసాగు తినైనా బతకాలి, ఆకు అలమలు తినైనా బతకాలి అని అంటారు. చచ్చిదాకా ఎట్లయినా బతుకుతారు, అది ముఖ్యం కాదు.
ఎలా బ్రతుకుతున్నావు అనేది ఇంపార్టెంట్. మనిషిలాగా పుట్టావు, నువ్వు మనిషిలాగా జీవిస్తున్నావా లేదా? ఒకవేళ లేన పక్షంలో నువ్వు మనిషిలాగా జీవించడానికి నీ జీవితాన్ని నువ్వు ఎలా మార్చుకోవాలి? ఆ జీవిత విధానం ఎలా ఉండాలి? అంటే సింపుల్ గా చెప్పాలంటే డే టు డే రొటీన్ లైఫ్ లో మీ ఆలోచనలు, మీ మాటలు, మీ కర్మలు, తర్వాత మీ క్యారెక్టరు, అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే మీ స్వభావం, అంటే మీ నేచర్, అది మంచిగా ఉందా, చెడుగా ఉందా? ఇది మంచి స్వభావాన్ని, చెడు స్వభావాన్ని మనం ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు చెడు స్వభావంతో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు? వాళ్ళ లోపల ఎలాంటి నెగటివిటీస్ ఉంటాయి అంటే కామం ఉంటుంది, క్రోధం ఉంటది, ఈర్ష్య ఉంటది, ద్వేషం ఉంటది, మదమత్సర్యాలు ఉంటాయి, అహంకారం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, రకరకాల స్థితులు ఉంటాయి. ఇదంతా నెగటివిటీ. సో దీంతో మనం జీవిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనము మన జీవిత విధానం అనేది డిఫరెంట్ గా పోతా ఉంటది. ఈ నెగటివిటీస్ తో బ్రతుకున్నంత కాలము మనిషి యొక్క జీవిత విధానం అనేది నెగటివిటీగా పోతా ఉంటది. అంటే దీన్ని మనం మార్చుకోవాలంటే ఎలా మారాలి? సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఏంటి అంటే మనిషిలాగా పుట్టాడు, మనిషిలాగా, దీనికి ఆధ్యాత్మికతతో సంబంధం లేదు. యాక్చువల్ గా ఇవాళ మనము మాట్లాడుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీనికి స్పిరిచువాలిటీతో సంబంధం లేదు, ఆధ్యాత్మికతతో సంబంధం, జ్ఞానంతో, సత్యంతో, ధర్మంతో, ముక్తి మోక్షంతో సంబంధం లేదు. నువ్వు మనిషివి, మనిషిలాగా బ్రతకాలి అంటే జీవిత విధానాన్ని ఎలా మార్చుకోవాలి? దీనికి సాధన కూడా కాదు ఇది సాధన కూడా అనుకోకండి మీరు. ఎందుకు అంటే నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ఎలా ఆలోచించాలి, నీ మాటలు ఎలా ఉండాలి, నీ నడత ఎలా ఉండాలి, నడవడిక ఎలా ఉండాలి, అసలు నువ్వు నెగిటివిటీతో బ్రతకడం ద్వారా నువ్వు జీవితంలో ఏం కోల్పోయావు, ఫస్ట్ ఇది ఆలోచించాలి. ఫస్ట్ ఫస్ట్ రావాల్సిన ఆలోచన ఏంటి తెలుసా? నువ్వు కోపతాపాలతో, ఆవేశాలతో, రకరకాల స్థితిగతుల్లో నువ్వు పనులు చేయడం ద్వారా నువ్వు ఎంత నష్టపోయావు జీవితంలో, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ రెండవది ఏంటి అంటే ఇలా చేసిన పనులు నీకు ఎలాంటి ఫలితాన్ని తీసుకొని గతంలో నువ్వు చేసినటువంటి ఈ చెడు పనులు ఏవైతే ఉన్నాయో, అంటే మంచి ఆలోచన లేకుండా, మంచి మాటలు లేకుండా, మంచి ప్రవర్తన లేకుండా, మంచి శీలం లేకుండా, సత్ప్రవర్తన లేకుండా నువ్వు చేసినటువంటి పనులు నీ ప్రస్తుత జీవితం పైన ఎంత ప్రభావం చూపిస్తున్నాయి, అది ఫస్ట్ రియలైజ్ అవ్వాలి మనిషి. తర్వాత ఇప్పుడు రియలైజ్ అయిపోయినాక నెక్స్ట్ ఏం చేయాలా? మళ్ళీ అది రిపీట్ కాకుండా మళ్ళీ నీ ప్రవర్తనని నీ క్యారెక్టర్ బిల్డింగ్ కానీ, నీ హ్యాబిట్స్ కానీ, నీ మాటలు కానీ, నీ చేతలు కానీ, నీ కర్మలు కానీ, తర్వాత నీ భావాలు కానీ, వీటన్నిటిని మోల్డ్ చేసుకుంటూ ఒక నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి రావాలి. ఎప్పుడైతే నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి ఎందుకు రావాలి అంటే ఇది ఎవరి కోసమో రావడం కాదు, నీ కోసమే నువ్వు రావాలి. ఎందుకంటే మనిషి బతికున్నంత కాలము మనిషికి కావాల్సింది ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఏం కావాలా మనిషికి? కూడు గూడు గుడ్డ, అది సహజంగా అందరు దానికోసం అన్వేషణ చేస్తూనే ఉన్నారు. అంతకంటే మించి కావాల్సింది ఏంటి అంటే శాంతి ఉండాలా, తర్వాత ప్రశాంతకరమైన జీవితం ఉండాలి, తర్వాత ఒక ప్రేమతత్వం కావాలి, ఒక మైత్రి భావన కావాలి, ఒక సత్సంబంధాలు కావాలి. ఎందుకంటే మనం పుట్టినప్పటి చచ్చిపోయేదాకా రిలేషన్షిప్స్ లో ఉన్నాం. రైట్ రిలేషన్షిప్స్ కావాలంటే ఇక్కడ మోల్డ్ చేసుకోవాల్సింది ఇతరులు కాదు, ఎవరికి వాళ్ళే మోల్డ్ చేసుకోవాలి అంటే స్వాధీనం చేసుకోవాలి. గతంలో చేసినటువంటి మంచి చెడు కర్మల నుంచి మనం రియలైజ్ అయిపోయి చెడు చేయడం ద్వారా ఈ రోజు నా జీవిత విధానం ఎలా ఉంది, నేను చెడుగా ఆలోచించడం ద్వారా, చెడుగా మాట్లాడడం ద్వారా, చెడుగా ప్రవర్తించడం ద్వారా నేను ఎంత మందిని కోల్పోయాను, ఎన్ని రిలేషన్స్ కోల్పోయాను, ఎంతమందికి నేను దూరం అయ్యాను, అది ఓకే, నాకు నేను ఎంత దూరం అయ్యాను, అసలు నా జీవితం ఎంత డిస్టర్బ్ అయింది. ఒకసారి మనము స్వాధీనం అనేది చేసుకోవాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి. సెల్ఫ్ స్టడీ చేసుకొని మనం ప్రస్తుతం, గతాన్ని అయిపోయిందని మనం ఏం చేయలేం, కానీ ప్రస్తుతంలో మనం దాన్ని మార్చుకొని రాబోయే భవిష్యత్తుని మనం మోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మన లోపల మనం మార్పుని ఆహ్వానిస్తే ఫ్యూచర్ అనేది కూడా బాగుంటుంది. సో కాబట్టి స్వాధీనం చేసుకోవడం, ఎందుకంటే వర్డ్స్, మన మాటలు, చేతలు, కర్మలు, మన నడవడిక, మన ప్రవర్తన, మన శీలము, సత్ప్రవర్తన, వీటిని మనము మార్చుకోగలిగితే ఆటోమేటిక్ గా జీవితం అనేది బాగుంటుంది ఒకటి. అండ్ జీవితం బాగుండడంతో పాటు రిలేషన్స్ బాగుంటాయి, సత్సంబంధాలు ఉంటది, సత్ప్రవర్తన ఉంటది, అండ్ హ్యుమానిటీ, మన లోపల ఉండేటటువంటి మానవీయ కోణాలు, మానవత్వ కోణాలు
మారిపోతాయి. అండ్ తర్వాత ఈ కండిషన్స్ అన్ని వెళ్ళిపోతాయి, ఎక్స్పెక్టేషన్స్ అన్ని వెళ్ళిపోతాయి. అండ్ తర్వాత నువ్వు ప్రతి ఒక్క మనిషితో చాలా ఈజీగా రిలేట్ అవుతావు. ఆ రిలేట్ అవ్వడంలో కూడా ఎలా అవుతావు అంటే ఎలాంటి స్వార్థం లేకుండా అవుతావు. అంటే నువ్వు కేవలము ఆ మనిషి యొక్క స్వభావం చూసి, లేదా తను కూడా నాలాంటి మనిషి అని చూసి రిలేట్ అవుతావు కానీ వాళ్ళతో ఇంకేదో ఆశించి రిలేట్ కావు. ఎందుకంటే ఇప్పుడు నిన్ను నువ్వు స్వాధీనం చేసుకుంటున్నప్పుడు నీ లోపల మంచి చెడు నువ్వు చూసుకుంటూ పోయినప్పుడు ఆ చెడు ఉంటే నీకు తెలిసిపోతా ఉంటుంది. తెలిసిపోతున్నప్పుడు నువ్వు దాన్ని ఇమీడియట్ గా రెక్టిఫై చేసుకుంటావు. రెక్టిఫై చేసుకొని నీ జీవిత విధానాన్ని నువ్వు మార్చుకుంటావు. సో ఎప్పుడైతే మనిషి ప్రతి క్షణము ఇక్కడ జరగాల్సింది ఏంటంటే స్వాధీనం జరగాలి. అందుకే ఆలోచించే ముందు, మాట్లాడే ముందు, కర్మ చేసే ముందు, అండ్ తర్వాత అది అలవాటుగా మారేదానికంటే ముందు, తర్వాత మన మన క్యారెక్టర్ మీద ఎఫెక్ట్ పడేదానికంటే ముందు ఒక క్షణం ఆలోచించి వివేకంతో, విచక్షణతో వర్క్ చేయాలి. ప్రతి క్షణం మనల్ని మనం మోల్డ్ చేసుకుంటా రావాలి. గతం అనేది అయిపోయింది, ఇంకా ఆ స్థితిని గురించి ఆలోచించద్దు. వర్తమానంలో మనం ఈ మార్పుని మన లోపల ఆహ్వానించగలిగితే తప్పకుండా భవిష్యత్ అనేది బాగుంటుంది. అసలు మనిషిలాగా ఎందుకు మారాలి? ఫస్ట్ క్వశ్చన్ ఇదే. చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటి తెలుసా? నేను మనిషిలాగానే పుట్టా, మనిషిలాగానే బతుకుతున్నా కదా అని అనుకుంటారు. కానీ లోపలంతా విషమే ఉంటది. పైకి చూడడానికి అందరు బాగుంటారు కానీ లోపలంతా పాయిజనే ఉంటది. లోపలంతా ఏముంటది? పాయిజన్ ఉంటుంది, జంతు ప్రవృత్తి ఉంటది, తర్వాత హిపోక్రసీ ఉంటది, కపటం ఉంటది, అండ్ రాగద్వేషాలు ఉంటాయి, నెగిటివిటీస్ ఉంటాయి. ఇవన్నీ ఉండడం ద్వారా రూపంలో పైకి చూడడానికి ఫిగర్ మనిషిలాగా ఉంది కానీ లోపలంతా కూడా జంతు స్వభావమే. రూపంలో మనిషిలాగా ఉండడం కాదు, స్వభావం కూడా మనిషిలాగా ఉండాలి. అంటే హృదయంలో విషాన్ని తీసేయాలి. హృదయంలో విషాన్ని తీసేసి అమృతాన్ని నింపుకోవాలి అంటే ఇక్కడ ఏం కావాలా? 3 రకాల లక్షణాలు మనిషి లోపల డెవలప్ కావాలి. ఒకటి హ్యుమానిటీ, రెండవది లవ్, మూడవది కంపాషన్ అంటే మానవత్వము, ప్రేమ, కరుణ. ఈ 3 క్వాలిటీస్ ప్రతి మనిషి యొక్క స్వభావం. ఇది కొత్తగా తెచ్చుకోవాల్సింది ఏం లేదు. ఇది మనిషి యొక్క స్వభావం. ఇది జంతువుకు ఒక స్వభావం ఉంటది, పురుగుకు ఒక స్వభావం ఉంటది, పక్షికి ఒక స్వభావం ఉంటది. అదేవిధంగా మనిషి స్వభావం ఏంటి? ప్రేమ, కరుణ, మానవత్వం అనేది హ్యూమన్ నేచర్. కానీ ఎందుకు హ్యూమన్ నేచర్ తో ఎందుకు మనుషులు జీవించలేకపోతున్నారు? మనిషి స్వభావంతో మనుషులు జీవించలేకపోతున్నారంటే వాళ్ళ స్వభావానికి వాళ్ళు చాలా దూరంగా వెళ్ళిపోయి జీవిస్తున్నారు. దూరంగా వెళ్ళిపోయి జీవించడం వల్ల ఏమవుతుంది అంటే నేను మనిషిని అనే విషయం మర్చిపోయి ఇంకా రకరకాల స్థితిలో జీవిస్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా అసలు నువ్వు మనిషిలాగా ఎందుకు మారాలి అంటే సమాజం కోసమో లేదంటే బంధువుల కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసమో కాదు, నీ కోసం నువ్వు మారాలి మనిషిలాగా. అసలు మనిషిలాగా మారితే ఏం జరుగుతుంది? సింపుల్ గా చెప్పాలంటే నువ్వు మనిషిలాగా బతికితే ఏం జరుగుతుంది అంటే నువ్వు ఈ జీవితంలో వచ్చేటటువంటి రకరకాల కష్టాలు, నష్టాలు, హర్డల్స్ వీటన్నిటి నుంచి తప్పించుకుంటావు. ముఖ్యంగా చెప్పాలంటే దుఃఖం నుంచి తప్పించుకుంటావు. మనిషిలాగా బతికితే ఫస్ట్ జరిగేది ఏంటంటే నీ జీవితంలో జరిగేటటువంటి ఒడిదుడుకులు, తర్వాత నీ అలవాట్లు, నీ పాత అలవాట్లు, నీ గత జీవితము, నీ గత సంస్కారాలు, నీ గతంలో చేసినటువంటి నువ్వు పనుల నుంచి విముక్తి అయిపోతావు నువ్వు మనిషిలాగా బతికితే. ఇది ఫస్ట్ జరిగే లాభం. రెండవది ఏం జరుగుతుందంటే ఇలా మనిషిలాగా జీవిస్తూ ఉన్నప్పుడు జీవితం చాలా హ్యాపీగా, అందంగా ఉంటది. అంటే జీవితం అనేది కేవలము ఏదో బ్రతికేస్తున్నామా అని కాదు. జీవించడం వేరు, బ్రతకడం వేరు. బ్రతకడం ఎవరైనా బ్రతుకుతారు కానీ జీవించాలా అంటే ప్రతి ఒక్క స్థితిలో ఒక ఒక ఎనర్జీతో, ఒక శక్తి తత్వంతో, ఒక మేధస్సుతో, తర్వాత ఒక విజ్ఞానంతో, తర్వాత మన లోపల ఉండే శక్తితో జీవించగలిగితే దాన్ని జీవించడం అంటారు. జీవించడం అనే పదంలోనే జీవం ఉంది. జీవం అంటే ఏంటి? ఒక ఫోర్స్, ఒక లైఫ్ ఫోర్స్, ఒక శక్తి. అంటే నీ లోపల ఉండేటటువంటి శక్తియుక్తులతో, నీ లోపల ఉండేటటువంటి తత్వంతో నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అక్కడ ఒక ఎనర్జీ వస్తుంది, ఒక శక్తి వస్తుంది. అంటే ప్రతి మనిషికి ఒక శక్తి ఉంది, తన లోపల ఒక పొటెన్షియాలిటీ ఉంది. అది జాగృతంగా అయ్యి నువ్వు ఆనందంగా జీవించాలి, స్వచ్ఛంగా జీవించాలి అంటే తప్పకుండా ఈ క్వాలిటీస్ మన లోపల రావాలి. ఇది జీవించేటప్పుడు ఆనందంగా ఉండాలా, తర్వాత సత్యవంతంగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. లైఫ్ అనేది ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా ఉండాలి. తర్వాత ఇది ఫస్ట్ కలిగే లాభం. ఇవన్నీ మనం మార్చుకోగలిగితే మన జీవితం ఆనందంగా ఉంటది, అందంగా ఉంటది,
అండ్ చూసే వాళ్ళకి బాగుంటుంది, మనకు కూడా బాగుంటుంది. దీంతో పాటు ఏం జరుగుతుందంటే ప్రకృతి నుంచి వచ్చేటటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతా ఉంటాయి. ఈ ప్రకృతి నుంచి వచ్చేటటువంటి శక్తుల ద్వారా వచ్చేటటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో మనిషి స్వచ్ఛంగా తీసుకోగలిగితే అక్కడ ఏం జరుగుతుంది అంటే రేపు మరణం అనేది అందరికి వస్తుంది, అందరికీ తెలుసు. జన్మ ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. రేపు ఆ మరణించేటప్పుడు కూడా మరణం కూడా చాలా అందంగా ఉంటుంది, సుఖవంతంగా ఉంటది, ఆనందకరంగా ఉంటది. నువ్వు మనిషిలాగా జీవిస్తే, నువ్వు జంతువులాగానో రాక్షసులాగానో జీవిస్తే మరణం అందంగా ఉండదు. మరణం కూడా కురూపంగానే వస్తుంది. మనం చూస్తున్నాం ఇవాళ రేపు ఎంతమంది కుక్కతో చచ్చిపోతున్నారు. వాళ్ళ శరీరాన్ని కూడా వాళ్ళు చూసుకోవడానికి భయపడేటటువంటి స్థితిలోకి వచ్చేసింది మరణం అనేది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే మనిషి మానవత్వానికి, తన స్వభావానికి, తర్వాత మానవ స్వభావానికి దూరం అయిపోయాడు. మళ్ళీ మన స్వభావంలోకి మనం వచ్చేసేయాలా? దానికి ఏం చేయాలా అంటే మన మాటలు, మన చేతలు, మన కర్మలు, మన అలవాట్లు, మన స్వభావము వీటన్నిటిని కూడా మార్చుకొని జీవితాన్ని చాలా అందంగా తయారు చేసుకొని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అక్కడ జీవిత విధానం మారుతుంది, హ్యూమన్ నేచర్ మారిపోతుంది. అండ్ అదే విధంగా మనిషి మనిషిలాగా జీవిస్తాడు. అసలు మనిషి భూమి మీద పుట్టింది దేవుడు కావడం కోసమే, కానీ మనిషి మనిషిలాగానే కాలేకపోతున్నాడు. ఇది ప్రతి మనిషి యొక్క దౌర్భాగ్యకరమైన పరిస్థితి. సో ఈ ఈ నెగిటివ్ ప్రపంచం నుంచి, ఈ విధ్వంసకరంగా ఉండేటటువంటి సమాజం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే నువ్వు మనిషిలాగా పుట్టావు, మనిషిలాగా బ్రతికితే నేను ప్రకృతి కాపాడుతుంది, యూనివర్స్ కాపాడుతుంది. ఈ మనుషులు నీకు అన్యాయం చేస్తారేమో కానీ యూనివర్స్ నిన్ను కాపాడుతుంది, ప్రకృతి నిన్ను కాపాడుతుంది. నీ జీవితంలో వచ్చేటటువంటి రకరకాల ఒడిదుడుకుల నుంచి చాలా ఈజీగా బయటపడిపోతావు. ఇది చాలా మంది జ్ఞానుల యొక్క అనుభవం, చాలా మంది మేధావుల యొక్క అనుభవం, మహర్షుల యొక్క అనుభవం ఇది. ఎందుకు మహర్షులకి, జ్ఞానులకి, వీళ్ళందరికీ కూడా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది? ఎందుకు అంటే వాళ్ళు సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు మనిషిలాగా పుట్టారు, 100% మనిషిలాగా జీవిస్తారు. కాబట్టి వాళ్ళకి ప్రకృతి నుంచి కానీ, పంచభూతాల నుంచి కానీ, ప్రకృతి శక్తుల నుంచి కానీ, లేదంటే యూనివర్స్ నుంచి కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళకి సమకూరుతా ఉన్నాయి. వాళ్ళు దేనికోసం పెద్దగా ఆరాటాలు పోరాటాలు ఏం చెయ్యరు. సింపుల్ గా చెప్పాలంటే మానవ స్వభావంతో జీవిస్తారు, హ్యూమన్ నేచర్ తో. మనం మనిషిలాగా పుట్టాము, మనిషి స్వభావంతో జీవించాలి. ఇలా జీవిస్తే మనం ప్రకృతికి, యూనివర్స్ కి, అదేవిధంగా భూమికి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకు అంటే భూమికి స్పెషల్ గా మీరేం చేయక్కర్లా, మనుష్య లోకానికి మీరేం చేయక్కర్లేదు. మీరు మనిషిలాగా బతకండి చాలు, మీ ద్వారా ఎంతో మంది బ్రతికేస్తారు. మీరేం ప్రత్యేకించి సేవ చేయక్కర్లా. అసలు మనిషి చేసే నిజమైన సేవ ఏంటి తెలుసా? తను మనిషిలాగా బతకడమే. ప్రపంచానికి, భూమికి తను ఇచ్చేటటువంటి గిఫ్ట్ ఏంటి తెలుసా? మనం మనిషిలాగా బతకడమే. మనం ఎప్పుడైతే మనిషిలాగా బతుకుతామో మన ద్వారా జరిగేటటువంటి మన ద్వారా వచ్చే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, మన శీలము, మన ప్రవర్తన, మన నడత, నడవడిక ఇదంతా కూడా వేరే వాళ్ళకి తప్పకుండా లాభం చేస్తుంది. నువ్వు మనిషిలాగా బ్రతకపోవడం వల్ల నీ ద్వారా సమాజం అంతా పాడైపోతుంది. కాబట్టి జీవితాన్ని మలుచుకోవాలి అంటే ప్రతిరోజు మనిషి ధ్యానం చేసినా చేయకపోయినా ఒక విషయం మాత్రం తప్పకుండా అందరూ చేయాలి. సాధకులు కాని వాళ్ళైనా చేయాల్సిన పని ఏంటంటే మీ మాటలు, మీ ఆలోచనలు, మీ కర్మలు. అంటే కర్మలు అంటే ఏదో కాదు, పని, మీరు డే టు డే రొటీన్ లైఫ్ లో మీరు చేసే పనులు. అండ్ తర్వాత మీ అలవాట్లు, ఎస్పెషల్లీ అలవాట్లు. కొంతమంది అలవాటు ప్రకారంగా అబద్ధం ఆడుతూ ఉంటారు, కొంతమంది అలవాటు ప్రకారం పనులు చేస్తూ ఉంటారు. అవసరమన్నా లేకున్నా అలవాటు ప్రకారం చేయదు ఎప్పుడైనా కానీ, స్పాంటేనియస్ గా చేయాలి. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు, ఆ పరిస్థితి తగ్గట్టుగా మనము ఆ వర్క్ చేయాలి. ఇది అవసరమా కాదా అని ఒక విధంగా ఒక క్షణం ఆలోచించి ఆ పని చేయాలి. తర్వాత మన మాటల మీద మనకి నియంత్రణ రావాలి, మన ఆలోచనల మీద మనము నియంత్రణ అంటే కట్టిపడేయడం కాదు. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మన మనసులో అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు ఇది మంచి వస్తున్నాయా, చెడు వస్తున్నాయా ఒక్కసారి గమనించాలి. తర్వాత మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు మంచిగా ఉన్నాయా, చెడ్డగా ఉన్నాయా. తర్వాత మనం ఏదైనా కర్మ చేస్తున్నాం, పని చేస్తున్నాం, మనం చేసే పని మంచిగా, చెడా. తర్వాత మన ఈ పనులే మనకి అలవాట్లలాగా మారుతాయి. ఈ అలవాట్లనే మనకి మంచిగా ఉన్నాయా, చెడ్డగా ఉన్నాయా. వీటన్నిటి మీద బేస్ చేసుకొని నా క్యారెక్టర్ ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా నడత ఎలా ఉంది,
ఇది ప్రతిరోజు మనం గమనించుకోగలిగితే ఈ ఈ స్వభావం మారిపోతుంది. మనిషి స్వభావం మారిపోతుంది. మారిపోయినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు పరిపూర్ణమైనటువంటి మానవులాగా జీవిస్తారు. మనం భూమి మీద పుట్టింది 4 రోజుల భాగవతం జీవితం అనేది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజు ఈ గంట ఇట్లా ఉన్న మరొక గంట ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే టెంపరరీ లైఫ్ అనేది. 4 రోజులు భూమి మీద మనం గెస్ట్ లాగా వచ్చాము. ఈ 4 రోజులు జీవించేటటువంటి జీవితం మనం మనిషిలాగా పుట్టాం కాబట్టి మనిషిలాగా బ్రతికితే ఆనందంగా బ్రతకచ్చు. రేపు మరణం వచ్చినా ఆనందంగా వస్తుంది. కాబట్టి సత్యంతో, తర్వాత ధర్మంతో అండ్ అదే విధంగా జీవితాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా లైఫ్ అనేది చాలా ఫ్రూట్ఫుల్ గా అవుతుంది. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకొని మీరు సాధన చేయకపోయినా పర్లేదు. నేను ధ్యానంలో కూడా ఒక విషయం చెప్తాను. ఏంటి అంటే మీరు సాధన చేయకపోయినా పర్లేదు, కానీ ప్రతిరోజు మాత్రము స్వాధ్యయనం అనేది జరగాలి. సెల్ఫ్ స్టడీ అనేది తప్పకుండా జరగాలి ప్రతి వాళ్ళ లోపల. వాళ్ళు సాధన చేసినా చేయకపోయినా చూసుకోవాలి. ప్రతిరోజు చూసుకోవాలా, నిన్నటి కంటే ఈ రోజు ఎలా ఉంది, ఈ రోజు కంటే రేపు ఎలా ఉంది, ఈ గంట అలా ఉన్నా మరు గంట నేను ఎలా ఉంటున్నా, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఎవ్రీ అవర్ మీరు మీ మీద మీకు దృష్టి ఉండాలి. అలాగని వేరే పనుల మీద దృష్టి పెట్టదని నేను చెప్పను. బట్ ఏంటంటే మీరు మాట్లాడే ముందు, కర్మ చేసే ముందు, ఆలోచించే ముందు, అలవాట్ల ముందు తప్పకుండా ఒక క్షణం ఆలోచించి మీరు యాక్షన్ లోకి వెళ్ళాలి. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకొని మీ జీవితాన్ని మార్చుకోండి, మీ స్వభావాన్ని మార్చుకోండి. మనిషిలాగా పుట్టాము, మనిషిలాగా మనం బ్రతకాలి. రేపు పరిపూర్ణమైనటువంటి మానవత్వంతో జీవించి జీవితాన్ని పండించుకొని ఫ్రూట్ఫుల్ గా పండుకొని మన మరణం కూడా ఒక సెలబ్రేషన్ కావాలి. మరణం కూడా ఆనందకర స్థితిలో రావాలి అంటే మనం ఎలా పుట్టామో అలా జీవించాలి. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.